వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ అధ్యక్షులు షాంపూర్ విజేందర్ రెడ్డి అధ్యక్షతన జీడిమెట్ల బస్ డిపో చౌరస్తా వద్ద నిర్వహించిన వేడుకలకు బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఈటెల రాజేందర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజర్ రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, సౌరభ్ సింగ్, జిల్లా ఇండస్ట్రియల్ సెల్ కన్వీనర్ గిరిబాబు, సీనియర్ నాయకుడు సత్యనారాయణ, సురేష్ నాయుడు, దిలీప్ సింగ్, విజయ్, విజయ్, బబ్లు, నరసింహ, చందు, రాహుల్, రాజేష్, కిరణ్ పాల్, మారుతి నాయుడు, మహిళా నాయకురాలు భారతిరెడ్డి, శిరీష, యామిని, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా స్వీటు కేకు కట్ చేయడం అనేది జరిగింది. కావున పెద్ద ఎత్తున డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు రావడం జరిగింది. అదేవిధంగా డివిజన్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. బడుగు బలహీన వర్గాల నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలోని కాక తెలుగు ప్రజలు ఎక్కడున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిన నేత ఈటెల రాజేందర్ గారు. మరి వారి యొక్క పార్లమెంట్ పరిధిలో ఈరోజు ఈటెల రాజేందర్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎంతో అద్భుతంగా, మరి మన ఇంట్లో ఏ రకంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయో అదేవిధంగా 7 అసెంబ్లీలు మన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుభాష్ నగర్ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి ఈటెల రాజేందర్ గారు ఏ రకంగా అయితే ప్రతిరోజు వారి దగ్గరికి వచ్చే కార్యకర్తలకు మరి తిన్నారా అని చెప్పి అడుగుతూ ఏ రకంగా అయితే ఒక భోజనానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు మాకందరూ తెలుసు. కాబట్టి మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మరి పేద ప్రజల కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని జీడిమెట్ల డిపో వద్ద చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఏ రకంగా కష్టపడ్డారు, ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంత సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే తెలంగాణ సాధనలో ఆయన పాత్ర అంటే అందరూ తెలిసిందే. ముఖ్యంగా ఆయనకి ఎటువంటి కష్టం ఉన్నా సరే ముందుగా పేద ప్రజల కోసం వస్తూ ఉంటారు. అటువంటి మహానాయకుడు మల్కాజ్గిరి పార్లమెంటులో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. గత ఎంపీ గారు మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 అసెంబ్లీలు కానివ్వండి ఎక్కడా కూడా దిగిన పాపాను పోలేదు. కానీ ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ప్రతి అసెంబ్లీలో తిరుగుతూ బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, మాలాంటి లోకల్ నాయకులు కానివ్వండి అందరూ కూడా నేనున్నాను, మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను చేయాలని చెప్పి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక సీఎం స్థాయి వరకు, ఒక పిఎం స్థాయి వరకు ఎటువంటి పని ఉన్నా సరే ఆయన చేస్తూ మాకు ఎంతగా ఉంటున్నాడు. ముఖ్యంగా అటువంటి నాయకుల దగ్గర మేము పనిచేయడం మా యొక్క అదృష్టం. అటువంటి నేతని రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు మరి గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.